ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నపై ప్రభుత్వ విప్ బీర్లా ఏరియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మల్లయ్యను బీసీ ద్రోహిగా అభివర్ణించిన ఆయన నల్లగొండ మునుగోడులో దమ్ముంటే మీటింగ్ పెట్టాలని సవాల్ విసిరారు. సొంత పార్టీ బీఫామ్పై పోటీ చేసి గెలవాలని, డిపాజిట్ తెచ్చుకుంటే తాను ఆలేరులో పోటీ చేయనని ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ భిక్ష బీఫామ్తో గెలిచి ఇప్పుడు అదే పార్టీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పేరు ఊరు పార్టీ మార్చుకున్న వ్యక్తి మల్లన్న అంటూ విమర్శించారు. బీసీ ముసుగులో బీసీలని అణగదొక్కుతున్నారని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న అసలు ముసుగు బయటపడుతుందని బీర్లా ఐలయ్య వ్యాఖ్యానించారు. మొగోను అయితే ఇప్పుడు నీ పార్టీ నుంచి నువ్వు బీఫామ్ ఇస్తా అంటున్నావు. నీ బీఫామ్ తీసుకోవడానికి తెలంగాణలో ఎవ్వరు కూడా ముందుకు రాడు. నీవే నీ బీఫామ్ మీద పోటీ చేయి. ఇప్పుడు నీ పార్టీ పేరుకొని పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే నేను ఆలేరులో పోటీ చెయ్యా. దొంగ బీసీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి నిన్ను గెలిపిస్తే నువ్వు ఎమ్మెల్సీ అయి బీసీల కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయిండు కూడా ఇలా కులగణన జనగణన చేసి బీసీల కోసం 42% అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే అలాంటి పార్టీని నువ్వు చింపేసిన బీసీ ద్రోహివి, బీసీ అని చెప్పుకునే నీకు నైతిక